ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో సిఐడి విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు వైసీపీ నేత రైస్ మిల్ మాధవరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. కంప్యూటర్లు, డాక్యుమెంట్స్ పరిశీలిస్తున్నారు. మాధవరెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇంతకు ముందున్న ఆర్డీఓ మురళి, ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ ను సిఐడి అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాలిపోయిన ఫైల్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు 10 బృందాలుగా విడిపోయి విచారణలు చేపట్టారు. ఒక్కో బృందంలో టీం లీడర్ గా డీఎస్పీ స్థాయి అధికారి ఉన్నారు. మదనపల్లె అగ్ని ప్రమాదంలో కుట్ర ఉందన్నారు సీఎం చంద్రబాబు. ఎవరో కావాలనే ఫైల్స్ తగలబెట్టినట్టుగా అధికారులు గుర్తించారని చెప్పారు. చూసి చూడనట్లు పోతుంటే ఆధారాలు తుడిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఆయన. మదనపల్లె అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి సీఎం చంద్రబాబు చాలా సీరియస్ అవుతున్నారు. ఎవరో కావాలనే ఫైల్స్ తగలబెట్టారని అధికారులు చెప్తున్నారని సీఎం చంద్రబాబు వెల్లడించారు. చూసి చూడనట్టుగా వెళ్తుంటే ఆధారాలనే తుడిచేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. మదనపల్లె అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా డీజీపీ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో అనుయాయులుగా పనిచేసినటువంటి కొంతమంది ఇళ్లలో కూడా సోదాలు చేస్తూ ఉన్నారు. హరిప్రసాద్ ఇంట్లో కూడా దీనికి సంబంధించి కూడా కొంత ప్రైమరీ ఇన్పుట్స్ కూడా సేకరించారు పోలీసులు. ఏదైతే 22A సంబంధించినటివి అసైన్మెంట్ ల్యాండ్స్వి ఇవన్నీ కూడా తగలబెట్టే పరిస్థితికి వచ్చారు. నేను నిన్న ఒకటే చెప్పాను, ఇప్పటి వరకు లీనియంట్గా ఉన్నాం, చట్ట ప్రకారం యాక్ట్ చేస్తున్నాం, కానీ వీళ్లకు కరెక్ట్గా అర్థం కావడం లేదని చెప్పి డీజీపీని, సిబిసిఐడిని ఉన్న పడంగా నా హెలికాప్టర్ ఇచ్చి ఇమ్మీడియట్గా వెళ్ళండి, ఎట్టి పరిస్థితుల్లో ఏం జరిగిందో వాస్తవాలు కనుక్కొని సాయంత్రం లోపల నాకు చెప్పమని ఆదేశాలు ఇచ్చారు. వెళ్ళారు అధ్యక్ష. వాళ్ళు చెప్పింది అయితే ప్రైమా ఫేసి ఇది షార్ట్ సర్క్యూట్ కాదు, ఫైల్స్ డెలిబరేట్గా కాల్చారని చెప్పి చెప్తున్నారు. ఎంక్వైరీ చేస్తాం, యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.